జనసేన నాయకులు, జనసేన సోషల్ వింగ్, అలాగే జనసేన కోసం కష్టపడ్డారు చాలా మొన్నటి వరకు. వివేక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చాలా రోజులకి. నమస్తే అండి. అలాగే పుచ్చా విజయ్ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదే విశాఖ నుంచి టీడీపీ తరపున ఎన్నాళ్ళ పాటు ఆయన గొంతు వినిపించారు. అలాగే కృష్ణకుమారి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, మహిళల కోసం ఫైట్ చేస్తూ ఉండారు. ముందుగా వివేక్ గారు మీరే చెప్పండి. ఎనీవే మీరు ఎన్నికల ముందు చాలా ఫైట్ చేశారు, ఎన్నికల తర్వాత మనం ఎప్పుడు మళ్ళీ డిబేట్లో కలవలేదు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. కాబట్టి మీ మీ యుద్ధం ఫలించింది. ఇది ఎలా చూడాలండి? ముదిరి పాకాను పడుతూ మీరు విశాఖలోనే ఉంటారు. ఉత్తరాంధ్ర పరిస్థితుల్ని ప్రతి రోజుకి ప్రతిబింబించేలాగా అక్కడి నాయకులు, ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా మాధురి ముందుగా మేడం, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే మహా న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. కంగ్రాచులేషన్స్, మాకు చెప్పినందుకు సంతోషం మేడం. అంటే ప్రజల విజయంగా భావిస్తున్నాము. మా అధినేత గత 5 ఏళ్ల పాటు చేసిన పోరాటము, కూటమిగా ఏర్పడిన విధానము, ప్రజలు ఆదరించిన విధానం, అంటే అలాంటి రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. సో వాళ్ళకు 175 సీట్లు అంటూ కోరుకున్న స్థితి నుంచి 11కు పడిపోవడాన్ని కేవలం ప్రజా విజయంగా, అది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాం. ఇకపోతే సబ్జెక్ట్లోకి వస్తే, అంటే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, చట్టసభల్లో ఉన్న వ్యక్తి ఒక రోల్ మోడల్, లేకపోతే ఎమ్మెల్యే అయితే ఒక 2 లక్షల మంది ప్రజలకి రోల్ మోడల్. అలాగే దేవాలయం లాంటి గౌరవ సభ, అది శాసనసభ కావచ్చు, ఎగువ సభ మండలి కావచ్చు, ఎవరైనా సరే ఆ సభ్యులు రాజ్యాంగబద్ధంగా కొన్ని విలువలతో ఉండాలనేది మామూలుగా ప్రమాణం చేసినప్పుడు కానీ మనం ప్రజలు కానీ కోరుకుంటాం. అయితే గత 5 ఏళ్ల పాటు వైసీపీకి సంబంధించిన చాలా మంది, ఇంకంటే ఆ పేర్లు తీసుకుంటా పోతే మనకు పెద్ద లైబ్రరీ అవుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ మాటలు, ఈ టైప్ ఆఫ్ తెర వెనుక భాగవతాలు చేసిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు, అవి మనకు ఆడియో వీడియోల రూపంలో వచ్చిన వ్యక్తులు, ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దది చెప్పుకుంటూ పోతే. అయితే ఈ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి, ఈ ఎమ్మెల్సీ అనే వ్యక్తి, అంటే పేర్లు కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. వైసీపీకి సంబంధించిన దాదాపు ఎవరి పేర్లు నేను మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను. బికాజ్ వాళ్ళకున్న క్రెడిబిలిటీ నాకు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. అందుకే ఆ వ్యక్తులు జస్ట్ ఆ పదవిని పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్లో మీరు ఆల్రెడీ పేరు చెప్పారు కాబట్టి అర్థమైపోతుంది ప్రజలకి. సో ఈ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రకు, ఆ టెక్కలకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి గత 5 ఏళ్ల పాటు మాట్లాడిన తీరు, వాడిన పదజాలం, ఆయన చేసిన దోపిడీ, టెక్కలి చుట్టుపక్కల శ్రీకాకుళం జిల్లాలో తన గ్రానైట్కి సంబంధించినది, ఆయన మీడియాలో కూడా గత 2 రోజుల నుంచి మాట్లాడినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. నేను ఒక్క సంవత్సరంలో 1,80,00,000, 1,08,00,000 ఇచ్చాను మా ఆవిడకి అని అన్నారు. ఒక ఎమ్మెల్సీకి 1,08,00,000 ఎలా వస్తాయి మేడం? మామూలుగా తనకు వచ్చే జీతం 2 లక్షలు, ఎమ్మెల్సీ అధికారికంగా తనకు గవర్నమెంట్ ఇచ్చే జీతం 2 లక్షలు. 1,08,00,000 ఒక్క సంవత్సరంలోనే ఇచ్చాను, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను అని అన్నాడు. సరే, వ్యాపారాలు ఉంటాయి, కానీ ఆయన చుట్టుపక్కల చేస్తున్న అరాచకాలు, దోపిడీ, టెక్కల చుట్టుపక్కల ప్రాంతంలో గ్రానైట్ కి సంబంధించిన వాటిలో చేసే దోపిడీ, అక్కడ ఎవరినడినా చెప్తారు టెక్కలి ప్రాంతంలో. సో ఆ స్థాయిలో అతని దోపిడీ ఉంటుంది. ఆయన చేసిన దోపిడీ, అక్రమాలు, అన్యాయాలు ఎవరినడినా చెప్తారు. అయితే ఆ స్థాయిలో చేసిన దోపిడీకి చాలా కన్వీనియంట్ గా నేను చాలా పతివ్రతనంటూ గత 5 ఏళ్ల పాటు తెర ముందరకు వచ్చి ఇంకో విషయం కూడా చెప్తాను, గుర్తు చేస్తున్నా. వాళ్ళ ఆవిడ అన్న మాటే, అతనికి ఆ పబ్లిసిటీ పిచ్చి ఒక రోజులో వచ్చేసి మీడియా ముందర స్టేట్ మొత్తం అలర్ట్ అయ్యే విధంగా తనను తాను పబ్లిసైజ్ చేసుకుంటాడు, ప్రొజెక్ట్ అవుతాడు. అలా తను పైకి వచ్చాడని వాళ్ళ ఆవిడే ఉంది. నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, అంటే టైం లేక చూపించట్లేదు. వాళ్ళ ఆవిడే అన్నది, అతనికి చాలా పబ్లిసిటీ పిచ్చి, ఒక రోజులో వచ్చి చాలా హైప్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అతను. సో అతనికి ఆ అలవాటు ఉంది కాబట్టి ఆ టైప్ మాటలు, ఆ టైప్ గా ఎదిగాడు అతను చెప్పిన సందర్భాన్ని మళ్ళీ ప్రజలు గుర్తు చేస్తున్నారు. అంటే అతను ఎదిగిన గతంలో చేసిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చినట్టుంది 4 రోజుల్లో. పబ్లిసిటీ వచ్చింది లేండి, మీడియా పరంగా వచ్చింది, కానీ అతను కూడా అన్ని ఛానల్స్ కి పిలిచి మరీ ఇస్తున్నాడు, తాను ఒక పతివ్రత లాగా. అయితే ఈ సందర్భంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పాలనుకున్నంటే, అతను గతంలో మా అధినేత మీద చేసిన తీవ్రమైన పదజాలము, అది లంబాష కూడా మాట్లాడాడు, దాన్ని మర్చిపోదలుచుకోలేదు. సో అతని నోటి దూల కాదది, అహంకారము, గర్వము, నాయంత పతివ్రత లేడంటూ ప్రొజెక్ట్ చేసుకున్న విధానానికి ఈ రోజు అతని నోటి నుంచే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా చేశారో, ఆయనకి ఏమి ఇబ్బందులు వచ్చి ఉంటాయో, ఇలాగే బాధపడ్డారేమో, అది కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే
ఒకరి వ్యక్తిగత కుటుంబం జోలికి, వ్యక్తిగత విషయాల జోలికి మా అధినేత ఏ రోజే మమ్మల్ని గాని ఆయన గాని ఏ రోజే వెళ్ళలేదు, వెళ్ళకూడదన్నారు. ఎందుకంటే చాలా మందికి చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అవి ఎందుకు, ఎలా, ఏంటి జరిగాయి అనేది మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఈ కోణాలలో మనం మాట్లాడినప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా కేవలం అంశాలు, విధానాల పరంగానే మాట్లాడాలి అంటూ మాట్లాడే కానీ విషయాలు ఇవాళ ఎన్నో. నిన్న ఇది పొలిటికల్ గా కూడా టర్న్ అయిందండి ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త. అదే ఎందుకంటే ఆవిడ చెప్పబోతున్నాను. వైసీపీలో పనిచేయడం, ఇద్దరు వైసీపీలో పనిచేయడం. అవును, అవును, అదే చెప్పబోతున్నాను. ఎందుకు పొలిటికల్ గా అంటే ఆవిడ నేను చాలా కీలకంగా రాగానే ఆమె పదవి పొందిందని ఆమె చెప్పింది. నేను నా పనితీరును మెచ్చి నాకు జగనన్న ఇచ్చాడని ఆమె చెప్పిన విధానం. 2 ఏళ్ల పాటు నా కుటుంబాన్ని ఇగ్నోర్ చేశారని సొంత భార్య చెప్పింది. ఆయనేమో నేను మీ ఇద్దరం కలిసే ఉంటున్నాను అని ఆమె చెప్పింది. సో ఇవన్నీ పొలిటికల్ గా కూడా ఎలాగంటే నాకు ఆ పదవికి సంబంధించినది, నేను అర్హురాలను, నేను ఏదైనా నేను కొంచెం అందంగా ఉంటాను కాబట్టి నా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, లేకపోతే నేను బాగా పని చేయగలను అంటూ ఆమె చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో, అలాగే కార్యకర్తలతో నేను చాలా నిరంతరం ఉంటాను. ఆయన తర్వాత నేనే ఆయన కన్నా కూడా ఎక్కువ చేశాను. ఆయనకు పైసా డబ్బులు లేదు, నేనే ఎక్కువగా పార్టీకి కూడా పెట్టాను. 1 కోటి రూపాయలు పైగా నేను ఒక్క సంవత్సరంలో, 1 కోటిన్నర సబ్జెక్ట్ 2 కోట్లు అన్నట్టుందండి. 2 కోట్ల డబ్బులు నేను ఒక్క సంవత్సరంలో పార్టీ పెట్టాను అని అంటోంది. సో దీని వెనక ఇలాంటి డబ్బులు, ఇంతింత డబ్బులు ఒక సంవత్సరం లోపల ఖర్చు పెట్టగలిగే స్థాయి ఎలాగా, ఏంటి, ఏమి ఆశించి చేశారు, సరే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, కొన్ని విషయాలు వ్యక్తిగతమైన విషయాలు అంటే సుబ్బారెడ్డి గారు అంటున్నారు ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఇది మొత్తం కుటుంబాలకు సంబంధించిందే అన్నారు నిన్న. అదే మాట్లాడారు. అంటే అంతకుముందు 2 రోజుల ముందు ఈ వైసీపీ అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్న హోదాలో ఉన్న ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇది రాష్ట్రంలో దువ్వాడ మీద జరుగుతున్న కుట్ర, కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించాలి, ఖండించాలి అంటూ. అరే వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, రోజు కొట్టుకుంటున్నారు, మీడియాలో ఉంటున్నారు. అది కుట్ర అంటారేంటి? వాళ్ళంతటి వాళ్ళు కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెప్తున్నారు ఒకరి భాగవతాలు ఒకరు. అది బయటికి ప్రజలు అబ్జర్వ్ చేయకుండా ఎలా ఉంటారు? 4 గోడల మధ్య ఉన్నదైతే 4 గోడల మధ్య ఉంటుంది, కానీ బయటికి పబ్లిసిటీ అయిపోయాక బయటికి పబ్లిక్ గా వచ్చి కొట్టుకొని ఈ యాక్టింగ్ అంతా చేసిన తర్వాత అది పబ్లిక్ ఎందుకు చూడకుండా ఉంటారు? ఎందుకు చూడకుండా ఉంటారు అంటే వాళ్ళది అనే వరకు మాట్లాడకుండా ఉండరు కదా. ఒక నిమిషం విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, మార్నింగ్. లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి ఉత్తరాంధ్రలో జరుగుతున్న అక్కడ భూ ఆక్రమణలు, భూ దోపిడీలు, కబ్జాలు, వాటి గురించి మాట్లాడుకోవాలా, డిఎన్ఏల గురించి మాట్లాడుకోవాలా, ఈ సంబంధాల గురించి మాట్లాడుకోవాలా, అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. ప్రతిరోజు మాట్లాడాలి అంటే ఇలాంటివే ప్రతిరోజు రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఎన్నొస్తాయో, ఇంకా వాటిని ఎలా టేకప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే మాధురి గారు మాట అన్నారు, భగవంతుడికి భక్తురాలికి ఉన్న సంబంధం మాది అని చెప్పేసి. ఏంటిది? మార్నింగ్ లక్ష్మి గారు. అంతేకాదు యుగ పురుషుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు దువ్వాడ, ఆయనతో మాట్లాడితేనే తెలుస్తుంది అని. అవునవును. ప్యానల్ నా సభ్యులకి, మహా టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముందు విజయ్ గారు, వాళ్ళని చూసాం. ఈరోజు విలువలు లేనటువంటి పార్టీ ఈరోజు వైసీపీ పార్టీ. అందులో ఈరోజు ఐటమ్ రాజాలు ఎక్కువైపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భూత పురాణాల పార్టీగా మారిపోయినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు ఇందాక సోదరుడు వివేక్ చెప్పినట్టు ఈరోజు చెప్పుకుంటూ పోతే ఒక సినిమా తీయవచ్చు వైసీపీ మీద. ఈరోజు ఒక్కొక్కలో ఎపిసోడ్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసి మన గంట సేపు కూడా డిబేట్ సరిపోదు. ఈరోజు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అన్నటువంటి వ్యక్తి ఆ రోజు చాలా ప్రగల్భాలు పడికాడు, పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు అనేది క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఒక ఐటమ్ రాజా ఉన్నాడు, మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్, న్యూడ్ వీడియోలతో రాష్ట్ర ప్రజలను భయపెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. నెంబర్ 1, వాడిని కూడా ఏమి చేయలేని దుస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రెండోది అంబటి కాంబాబు, గంట సేపు చాలు నాకు అని మాట్లాడినటువంటి సందర్భాలు, అతను వేసినటువంటి పొకిరి వేషాలు, విన్యాసాలు మనం చూసాం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ సీరియస్గా తీసుకోలేదు. వీళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేది కూడా ఆలోచించాల. మూడోది మా విశాఖపట్నంలో ఉన్నటువంటి అరగంట అవంతి శ్రీనివాసరావు, ఈయన వేసినటువంటి వేషాలు,
రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ఉమ్, ఇప్పుడు ఇంకొక 70 సంవత్సరాలు పైబడిన యువకుడు గెడ్డాలు మొలిసిపోయి తెల్లలు మొలిసిపోయినా సరే యువకుడులా టక్ చేసుకొని పెద్ద నీతిపరుడులాగా శృంగార పురుషుడు విజయసాయి రెడ్డి ఉమ్, మనం చూసాం. శాంతి ఆ అమ్మాయి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని కూడా ఏమి పీకలేకపోయాడు ఈ జగన్మోహన్. ఎందుకంటే వాడిని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం బొక్కలన్నీ బయటకు వచ్చేస్తే ముందు జైల్లో పోతాడు అన్నటువంటి ఒక భయం. ఉమ్, రెండోది చూస్తే ఇంకొకడు ఉన్నాడు గుట్కా నానిగాడు, అది క్యాసినో పెట్టి అమ్మాయిలతో వ్యాపారం చేసినటువంటి ఒక పోరంబోకాడు. అంటే ఇలాగ మనం మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఒక పనికి మాలిన పోరంబోక సన్నాసి దువ్వాడ శ్రీనివాసరావు అన్నట్టు ఈరోజు చట్టసభల్లో శాసన మండలి సభ్యుడిగా ఉండి చట్టాలు తయారు చేసే వ్యక్తులుగా ఉండి వీళ్ళే చట్టాలను ఉల్లంఘించే విధంగా ఈరోజు వ్యవహరించినటువంటి తీరు ఏం రెచ్చిపోయాడు లక్ష్మి గారు ఆ రోజు మా అచ్చెన్నాయుడు గారి మీద. ఈడు ఉన్నది పుల్లలాగా ఎంత ఉంటాడు, మహా అయితే ఒక 50 కేజీలు ఉంటాడేమో. మా అచ్చెన్నాయుడు గారు కానీ ఒక్కసారి ఎత్తి కొదేస్తే నాకు తెలిసి ఇంకా హాస్పిటల్ బెడ్లకు కూడా డబ్బులు సరిపోయాం. అంటే అలాంటి వాడు అచ్చెన్నాయుడు గారి మీద ఎగిరిపోయాడు. ఒక సింహం మీద పిల్లి ఎలాగ ఎగురుతుంది అలాగ ఎగిరిపోయినటువంటి పనికిమాలినోడు వీడు. అంటే మేము ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నామంటే ఇలాంటి పనికిమాలిన సన్నాసి వేదవులను పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా కనీసం వీడిని ఇప్పుడు ఇమీడియట్గా ఆవిడే అన్నది దువ్వాడ వాణి గారు సస్పెండ్ చేయండి ముందు అని వాళ్ళ కూతురు మాట్లాడిందండి. వాళ్ళ కూతుర్ని ఇక్కడ ఇలా పట్టుకొని లాగబోయాడు మా నాన్న అంటే వీడు ఎంత సంస్కారహీనుడు అంటే ఇలాంటి వెధవల ఈరోజు ఎమ్మెల్సీలు అంటే నాకు అర్థం అవట్లేదు. పనికిమాలిన వెధవలు ఈరోజు ఆ అమ్మాయి ఇప్పుడు సోదరు వివేక్ చెప్పాడు ఆ అమ్మాయి మాధురి ఎవరో వచ్చిన వెంటనే అట ఆవిడకి పదవి ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలాంటి వాళ్ళకి ఎంతమంది పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అర్థం అవట్లేదు. అంటే ఈరోజు భూత పురాణాల పార్టీగా మిగిలిపోయింది ఈరోజు వైసీపీ పార్టీ అనేది. ఇంకొకటి కూడా మరి ఇందాకే ఒక వీడియో కూడా చూశాను, ఒక్కసారి వినిపిస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి నాకు తెలియదు కానీ అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న రాసలేలు బయటపడుతున్నాయి. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగనన్న చేసినటువంటి రాసలీలలో బయటపడనున్నాయి. విన్నారా లక్ష్మి గారు? అంటే అతి త్వరలో కాదండి, ఇంకా ఇంకా ఇవన్నీ చూసే ఓపిక ఎవరికి లేదండి. ఇంకొకటి అసలు ఈ టైంలో ఏదైనా సినిమా వచ్చినా సరే ఫ్లాప్ అయ్యేలాగా ఉంది. ఈ సినిమాలకి ఏంటంటే ముందు ఈ సినిమాలు 1000 days అండి, అవి 100 days ఆడితే 1000 days ఆడే సినిమాలు ఉన్నాయి రెడీగా. ఇంకోటి తెలియదేమో మీకు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు సంగతి. ఇంకోటి కూడా నాకు వచ్చినటువంటి వార్త, బాపట్లలో ఈయనకు ఒక ఆ బాపట్ల ఊరు చివరిలో ఎక్కడో లోపల ఫామ్ హౌస్ వెళ్తూ ఉంటాడట ప్రతి వారం. మరి ఎందుకు వెళ్తా ఉన్నాడు అనేది తెలియదు, అది కూడా బయటకు వస్తుంది కొన్ని రోజుల్లో అని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీ ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఊరేసేసుకోవాలి. ఇంకా నాకు తెలిసి పార్టీకి కూడా అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అంటే ఒకటి 11 వచ్చినందుకు బాధపడాలా, ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నందుకు బాధపడాలా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, నన్ను అనుకుంటున్నారేమో. ఏం చేద్దాం కాదండి, ఈరోజు ప్రజలు ఈరోజు ఇలాంటి విషయాలు చూసి బాధపడతా ఉన్నారు. అయ్యో ఇలాంటి పోరంబోకు. కానీ ఒక విచ్చలవిడతాను విజయ్ గారు, అంటే తప్పు చేసినా మనల్ని ఎవరు ఏమనరని, చట్టం మనకేం చేయదని, లేదంటే ఎవరు చూసినా నాకేంటి నేను చెప్పాలనుకుని చెప్తానన్న ఒక విచ్చలవిడతనం వచ్చింది. సరే యువతలో అలాంటిది ఏదో ఉంటే మనం కంట్రోల్ చేయడానికి పెద్దవాళ్ళు ఏదో 4 మాటలు చెప్తారు, కానీ పెద్దవాళ్ళే ఇలా చేస్తుంటే ఎవరు చెప్పాలి? అధికారంలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళే ఇలా, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇలా చేస్తే ఎవరు చెప్పాలి? నేనేమంటున్నానంటే ఓకే, దువ్వాడ శ్రీనివాసరావు చేసినటువంటి వెధవ పనులు సమర్థించడం కాదు, కానీ నువ్వు విడాకులు ఇచ్చేసి నువ్వు పెళ్లి చేసుకుంటే అది వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని ప్రగల్భాలు పలికి ఆయన మీద నీచంగా మాట్లాడినటువంటి పనికిమాల సన్నాసి నువ్వేం సమాధానం మాట్లాడితే నీతి కప్పులు మాట్లాడతావు ఈ రోజు? నువ్వు ఈ రోజు నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులే, నీ కూతురులే ఈ రోజు నిన్ను చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఆవిడ చూస్తే అమ్మాయి మాధురి, ఆవిడ రీత్ మేడం లాగా ఉంది, రీల్ చేస్తా ఉంది, తైతక్కలు ఆడుతుంది, డాన్సులు ఆడుతుంది. ఏమన్నంటే మా జగన్ అన్న. ఇంకొక విషయం మీరు ఇందాక మాట్లాడారు, అసలు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడే అర్హత లేనటువంటి ఇలాంటి చీప్ ఫెలోస్ ని
ఏమనాలో నాకు అర్థం అవట్లేదు. దేవుడితో పోల్చిందట. ఆడు ఎవడంటే పోరంబోక సరేలేండి, ఆవిడకి దేవుళ్ళ కనబడుతున్నారు, కనబడొద్దని మీరెలా అంటే చెప్తారు? అంటే ఇప్పుడు దేవుళ్ళ కనబడుతున్నారంటే ఏ బెడ్రూమ్ లోనే ఎక్కడో కనబడితే అది బయట మాట్లాడకూడదు కదండి. అది తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా. అసలు ఎంత పెద్ద మాట యూజ్ చేసిందంటే, అసలు మా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడడం ఏంటి? నీకు దేవుడైతే, నీకు దేవుడో దయ్యమో ఏదో అయితే నీ ఇంట్లోనే, నీ రూమ్ లోనే ఎక్కడో చూసుకో. బయటకు వచ్చి నువ్వు అసలు ఎన్టీ రామారావు గారు పేరు ఎత్తే అర్హత ఉన్నటువంటి వెధవలు ఎవడన్నా ఉన్నాడు ఈ వైసీపీలో? అసలు నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే ఇంకా అసలైనటువంటి అధినేతదే రాబోతుందని చెప్పి ఇప్పుడు మనం విన్నాం. అంటే ఇది ఎంతవరకు దారి తీస్తూ ఉందో, రాష్ట్రంలో ప్రజలు అసలు తలెత్తుకునే పరిస్థితి ఉందో లేదో నేను ఆ కార్యకర్తలనే నేను అడుగుతా ఉన్నాను. బాబు, ఉన్నటువంటి వాళ్ళు మీరు అసలు రేపు రోడ్డు మీద రైట్. విజయ్ గారు ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యంగా మహిళా పక్షపాతి, మరి మహిళల పక్షాన మాట్లాడే కృష్ణకుమారి గారు ఈ ఇన్సిడెంట్స్ ని ఏమని చెప్తారో చూద్దాం. వినబడుతుందండి. జనసేన నాయకులు వివేక్ గారు మాట్లాడింది, విజయ్ గారు మాట్లాడింది చూశారు. అంటే ఒక నాయకులుగా ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు ఇలా ఉండే తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఏదైనా ఒక చట్టం ఉంటుంది, ఒకవేళ పడకపోతే భార్య నుంచి విడాకులు ఉంటాయి. అటు భార్య రోడ్డు మీద పడింది, ఇప్పుడు మాధురి రోడ్డు మీద పడింది. దువ్వాడ గారు మరి ఎవరితో ఉంటారో అర్థం గారు, అటు 3 ఆడపిల్లలు ఉన్నారు, బట్ ఆయన పిల్లలు కానప్పటికీ కూడా ఇటు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంత కుటుంబం గురించి, కుటుంబ విలువల పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయరండి. ఒకవేళ చేసినా గాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి, సరిదిద్దుకుంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయము, కుటుంబ వ్యవహారం. ఆ కుటుంబ వ్యవహారాన్ని కుటుంబంలోనే ఆయన పరిష్కారం చూసుకున్నట్లయితే ఇవాళ మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈ ఎందుకో గాని ఈ వైసీపీ పార్టీలోనే ఒక రకమైన లోపం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా జరుగుతున్నాయి కాబట్టి. అంటే ఇది ఒక పార్టీకి అంటగట్టడము కాదు, కానీ అసలు ఆ పార్టీ ఏర్పడిన పునాదుల్లోనే తేడాలు ఉన్నాయండి. ఇప్పుడు వేరులోనే పురుగులు ఉన్నాయి అనుకోండి, అది చెట్టేలోనే. హలో, వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు వేరు పురుగులు వచ్చినట్లు వేరు పురుగులు ఉంటే ఇంక చేయగలిగేది ఏముంది చెప్పండి? మీ ఆడియో ఎక్కడ రిపీట్ అవుతుంది కదా. వివేక్ గారు మ్యూట్ లో పెట్టరా ఒకసారి. మీరు మ్యూట్ లో అయితే విజయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. యా, కృష్ణకుమారి గారు ప్లీజ్ కంటిన్యూ ఫాస్ట్. ఇప్పుడు ఈ పార్టీ ఏర్పడిన పునాదులు గనక మనం ఒకసారి చూసుకుంటే గనక ఎప్పుడైనా అండి సమస్యలకి మూలం దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే మనకి సమస్యకి పరిష్కారం దొరకదు. ఏ మూలం అండి? అంటే ఎంతమంది మూలాల్లోకి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అంటే పార్టీ పెద్దలు కాస్త క్రమశిక్షణ చర్యలు తీసుకునే వాళ్ళు వీళ్ళు ఉండాలిగా ఒక పార్టీకి. అలా కాదు లక్ష్మి గారు, నన్ను మధ్యలో మీరు ఇంటరప్ట్ చేయకండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పార్టీ పెట్టిన కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలతో వచ్చింది. ఇది ఒక ఉద్యమాల కారణంగానో, లేకపోతే అవసరాల రాష్ట్రం అవసరాల దృష్ట్యానో, ఆత్మగౌరవం దృష్ట్యానో, లేదంటే స్వాతంత్ర కాంక్షతోనో పుట్టిన పార్టీ కాదు ఇది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం ఏర్పడిన పార్టీ ఇది వైసీపీ పార్టీ అనేది. మరి అలాంటప్పుడు ఆయనకంత స్వార్థం ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరే వాళ్ళు కూడా అలాగే స్వార్థపూరిత వ్యక్తులే ఉంటారు. ఇది నిర్వివాదాంశం. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎజెండా ప్రకారమే వచ్చి చేరారు. ఆ ఎజెండాలో ఏంటి అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రలోభాలు, వ్యక్తిగత స్వార్థము, డబ్బు సంపాదించటము, వాళ్ళ పైన ఉన్న కేసుల నుంచి రక్షించుకోవటానికి అని చెప్పి వచ్చారు వాళ్ళు. వచ్చి పైగా వాళ్ళు ఒక రకమైన మాస్ హిస్టీరియాలోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ మొత్తం. అదేంటి అంటే 30 ఏళ్ళు ఉంటాము అనే ఒక ఉద్దేశంలో వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎలాగో మనం 30 ఏళ్ళు ఉంటాం, మన కదిలించేది ఎవరు, మన గురించి మాట్లాడేది ఎవరు, మనని ఎవరు ఏమి చేయలేరు అనే ఒక మనస్తత్వంలో అలాంటి ధీమాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అదే మొదటి రోజుని, అదే తోటకూర దొంగతనం చేసిన రోజునే మాట్లాడినట్లుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి దాపురిచ్చేది కదా ఆ పార్టీకి. ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏంటంటే
అసలు ఏంటి, అసలు మనుగడకే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి రోజు రోజుకి. దీనికి ఒకటే కారణం, అతను వాళ్ళు తప్పులు చేసినా సరే నా పార్టీలో ఉంటే చాలు అనుకున్నాడు. అనుకుని వీళ్ళందరినీ ఉపేక్షించాడు. అసలు గోరంట్ల మాధవ్ని ఆ రోజు సస్పెండ్ చేశాడు అనుకోండి, ఆ వీడియో రాగానే మిగతా వాళ్ళు గౌరవం పెట్టాడా కాదా? మిగతా వాళ్ళు అలర్ట్ గా ఉండేవాళ్ళు, కనీసం ఇవన్నీ బయటకు రాకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు మంత్రి, అతను అసెంబ్లీలో చొక్కా చేతులు పైకి లాగి చూసుకున్నావు రండ్రా అని మాట్లాడిన రోజున నువ్వు మంత్రివి అని గుర్తు చేసి ఉంటే అతనికి ఇలా ఉంటే కుదరదు అని ఉంటే మిగతా వాళ్ళు ఎలా అయ్యేవాళ్ళు కాదా? మరి కొడాలి నాని వ్యక్తిగత విషయాలు అసెంబ్లీలో మాట్లాడితే, అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడితే ఆ రోజు క్వశ్చన్ చేయలేదు కదా. మనం అందరం ఆ రోజు గొంతులు దించుకుని మాట్లాడాం. అప్పుడన్నా ఎలర్ట్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఎలర్ట్ అవుతాడు? అతనే మాట్లాడిచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఈ రోజు ఎవరైతే పాముల పుట్టలోంచి ఒక్కొక్క పాము బయటకు వస్తుందో, ఈ పాములన్నిటిని పెంచిందే జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటప్పుడు ఎందుకు చేశాడు ఈ పని అంటే, నేను 30 ఏళ్ళు అధికారంలో ఉండాలి అంటే, నా పార్టీ నిలబడాలి అంటే ఇలాంటి వాళ్ళందరూ నా పార్టీలో ఉండాలి. నేను ఏరుకుంటా పోతే ఇంకెవరు మిగులుతారు అనే ఒక దీనిలో తను ఒక లైసెన్స్ తీసుకుని అందరికీ లైసెన్స్లు ఇచ్చేసి అచ్చోసిన ఆంబోతుల్లాగా సమాజంలో వదిలేశాడు. ఈ అచ్చోసిన ఆంబోతులు ఏం చేశారు? దేశంలో వాళ్ళందరినీ నాశనం చేసే జాలనట్లు. కానీ కృష్ణకుమారి గారు ఇక్కడ ఒక్క విషయం అంటే, దీన్ని అంటే మనం మహిళలకు సంబంధించిన అనేక డిబేట్లు చేసాం, ఇది పొలిటికల్ కాదు. ఇప్పుడు భార్యాభర్తలకి పడట్లేదు వాళ్ళిద్దరికి, భార్య తాళం పెట్టేసి బయటికి పంపించింది అంటున్నారు, బయటికి తరిమేశారని. ఇప్పుడు ఇంకొక మహిళ, ఆవిడకి వాళ్ళ కుటుంబంతో ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఆవిడ ఆదరించింది, ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత, భార్య ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ అవును నాకు ఆయన దేవుడే, మా ఇద్దరి మధ్య ఉన్నది ఆ రిలేషనే అని సమాజం అందరి ముందు చెప్పే ధైర్యం ఉంది అంటే అది ఒక పవిత్ర బంధంగా చూడాలా, లేదంటే ఎలా చూడాలి దాన్ని? కాదండి, వాళ్ళ బంధం వేరు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనే అతని తెంపరతనంతోనూ, అతని మొండితనం మూర్ఖత్వంతోనూ అతను ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసేసుకున్నాడు. అతనికి అలా నడిచిపోయింది ఇప్పటిదాకా. ఎందుకంటే వాణియే చెప్తుంది అతను ఎలా ఎదిగాడు, అతను ఎదిగిన క్రమము అదంతా వాణియే చెప్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో వాణితోటి ఆయనకి విభేదాలు వస్తే, ఎక్కడండి విభేదాలు వచ్చింది కూడా, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అవును, ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇంటర్వ్యూలో డాన్సులు వేశారు భార్యాభర్త ఇద్దరు. అలాగే ఇప్పుడు ఈ మాధురిని తీసుకొచ్చింది కూడా వీళ్ళిద్దరూ కలిసే తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మాధురికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి తీసుకురావడంలో తప్పేం లేదులేండి. నేను తప్పనట్లేదు. అంటే వీళ్ళిద్దరూ కలిసే చేశారు మాధురిని తీసుకొచ్చినప్పుడు. అప్పుడు మాధురి మంచిగానే కనిపించింది ఆవిడకి కూడా. కానీ వచ్చిన తర్వాత ఆవిడ ఏకమేకైపోయి తన స్థానాన్ని ఆక్రమించింది అనేసరికి వాణికి కోపం వచ్చింది. సహజం, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ తేల్చుకోవాల్సింది ఎవరు అంటే, అతనికి పెళ్ళయింది అని తెలిసి ఇతనితో సంబంధం కొనసాగిస్తున్నాను అని చెప్తున్న మాధురి కావచ్చు, తనకి పెళ్ళైనా గాని భార్యకి విడాకులు ఇవ్వకుండా, ఆ రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా, ఏది చట్టపరంగా లేదు అనుకుంటే ఇంట్లో కూర్చుని కూడా ఒక అంగీకార పత్రం రాసుకుని విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. ఎలాగూ చేసుకోకుండా ఇంకొక ఆమెతో సంబంధం కొనసాగించడం అనేది దువ్వాడ శ్రీనివాస్ చేసిన నేరం. ఇందులో ప్రథమ ముద్దాయి దువ్వాడ శ్రీనివాసే. ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ మాధురి వస్తది. ఏదైనా దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఒక టెక్నిక్ ఉందండి. అతను ఏమైనా సరే, ఎలాగైనా సరే తను పైకి రావాలి అనుకుంటాడు. తనకి లక్ష్యమే ప్రధానంగా ఉంటది. అంటే తను ఏం అవ్వాలనుకుంటాడో దానికి ఎలా వెళ్తున్నాను అనేది అతను చూసుకోడు, గమ్యమే చూసుకుంటాడు. అందుకే ఆ రోజు డబ్బులున్న చుట్టాలమ్మాయి వాణిని, రాజకీయ నేపథ్యం ఉన్న అమ్మాయిని ఇష్టపడి వీళ్ళిద్దరు కలిసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటే వెళ్ళిపోయి పారిపోయి పెళ్లి చేస్తున్నారు. రైట్ అండి. ఇంకా ఈ లోతులోకి అంటే 4 రోజుల నుంచి ఇవే మాట్లాడుతున్నాము. దీని అంటే కంక్లూజన్ ఏంటి, ఏం చేయాలి?
యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేను చెప్పేది ఒకటేనండి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది దువ్వాడ శ్రీనివాసు ఇలా చేయకూడదు. పైగా మామూలు వ్యక్తులు చేస్తే దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ వీళ్ళు మీడియాలో ప్రతి క్షణం ఉండే మనుషులు, రాజకీయాల్లో ఉండే మనుషులు, వీళ్ళు రాజకీయ నాయకులు ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, పైగా ఆదర్శంగా ఉండాలని వీళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళు. పైగా పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మరి ఈయన విడాకులు కూడా ఇవ్వకోకుండా ఇంకొక మహిళతో నేను ఉంటాను అని ధైర్యంగా ధీమాగా చెప్తున్నాడు అంటే, నేను అందుకే మొదట్లో మీకు రేపు ఇంకా ఎవరి కుటుంబాల్లో ఇలాంటి అలజడులు వచ్చినా ఆ మహిళలు సరే, ఆవిడ దువ్వాడ గారి వైఫ్, ఆవిడకి పొలిటికల్ పవర్ అదంతా ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళింది. అది కూడా మాట్లాడలేని వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎస్ నేను వెళుతూ ఉంటాను అని ఓపెన్ గా చెప్పేలాంటి పరిస్థితులు వస్తే మిగతా సిచ్యువేషన్ ఏంటి? సరే అండి, ఇది ఇలా ఉంచితే ఒక్క నిమిషం వివేక్ గారు, ముఖ్యంగా ఈ కుటుంబ కథా చిత్రం సరే ఫ్యాక్షన్ థ్రిల్లర్ లాగా రకరకాలుగా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ నెలలో ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు రాజీనామా చేయడంతో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి మరి దానికి ఈ ఇష్యూ కూడా ఒకటి ప్లస్ అవుతుంది. బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికి కూడా ఈక్వలైజ్ అవుతుందని ఒక కాన్ఫిడెంట్ ఉండే. కానీ ఎందుకని ఇప్పుడు కూటమి ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిని మరి కొద్ది రోజుల్లో ప్రకటించబోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఎందుకు ఎన్నిక దూరంగా ఉన్నారు? ఎవరున్నారు మేడం ఎన్నికకు దూరంగా? టీడీపీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయము అని విజయ్ గారు. దూరంగా ఏం లేరే, పోటీ చేస్తారు. రేపు అభ్యర్థిని ప్రకటిస్తారు. ఈ రోజు వచ్చేస్తుంది. ఈ రోజు ఎవరిని ప్రకటిస్తారు అనేది ఆల్రెడీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ రోజు క్యాండిడేట్ పేరు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బైరా దిలీప్ చక్రవర్తి అన్నటువంటి పేరు ఆల్రెడీ రావడం. ఎగ్జాక్ట్లీ నిన్నటి వరకు ఆ పేరు ఉంది, కానీ మళ్ళీ నిన్నటి నుంచి చర్చల్లో టీడీపీ దూరంగా ఉంది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. లేదండి దూరంగా ఏమీ లేదు. మేము పోటీ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా విజయాన్ని కూడా సాధిస్తాం. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళకి వేసిన ఆ ఓటు ఎవరైతే ఉన్నటువంటి ఇప్పుడు 850 చిల్లర ఓట్లు ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఆ పార్టీకి వేయడం వల్ల ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే వాళ్ళు గెలిచారు అంటే న్యాయానికి వేసారా ధర్మానికి వేసారా అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు వేసారు అన్నటువంటిది ఒక సంకేతాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా. నేను బొత్స సత్యనారాయణ మాట్లాడేస్తా ఉన్నాడు, పాపం ఓడిపోయినా ఇంకా ఇది లేదు. చీపురుపల్లిలో సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తి మా కళా వెంకట్రావు గారు మాజీ మంత్రివర్యులు, ఆయన ఏ విధంగా చిత్తుగా ఓడించారో అయినా సిగ్గు లేకుండా నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ ఉన్నాడు. మా దగ్గర 528 ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడతాం. ఎస్, మీకు నమ్మకం ఉంటే మీరు గెలుస్తారు. కానీ ఈ ప్రచారం టీడీపీకి మైనస్ అవదంటారా? ఏది లక్ష్మి గారు, అసలు టీడీపీ బరిలోకే దిగే అవకాశం లేదు అన్న ప్రచారం. లేదండి బరిలోకి దిగుతా ఉన్నాం. విన్నింగ్ కూడా మేమే. మళ్ళీ డిబేట్ లో నేను వస్తాను, నేను మాట్లాడతాను ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. వివేక్ గారు ఖచ్చితంగా విన్నింగ్ లోకి వెళ్తాం. ఎందుకంటే జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్, వీళ్ళందరూ బలం ఆబ్వియస్లీ వైసీపీకి అయితే ఉంది. ఆ బలాన్ని చూసి మరి కూటమి నుంచి అభ్యర్థిగా ఉండే టీడీపీ అభ్యర్థి అసలు టీడీపీయే వెనకడుగేస్తుంది అన్న ప్రచారం నిన్నటి నుంచి తెర మీదకి వస్తుంది. మరి అది ఎవరు చేస్తున్నారంటారు? మేబీ వైసీపీ ఒకవేళ ఏదైనా ప్రొజెక్షన్ చేసి ఉండొచ్చు కాక, బట్ కూటమి ఇంత పెద్ద అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ చేయకుండా ఉండదు, తప్పకుండా పోటీ చేస్తుంది. అయితే గిన విజయ్ గారి మాటకి నేను నెక్స్ట్ కంటిన్యూటీ చేస్తాను ఇందాక చెప్పిన విషయానికి. ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన అంటే పెద్దల సభ అంటాం, పైన రాజ్యసభ పెద్దల సభ లాగే మనకు మండలి కూడా పెద్దల సభ. పెద్దల సభలో ఇంటలెక్చువల్స్ ఉంటారు, దాదాపు ఇంటలెక్చువల్స్ ఎన్నుకుంటారు. ఇప్పుడు ఈ దువ్వాడ ఉదంతాన్ని ఒక వ్యక్తిని తీసుకుంటే, ఈ వ్యక్తిని ఎక్కలి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని ఉదంతాన్ని తీసుకుంటే అతను పెద్దల సభలకు ఉండడానికి అర్హుడా? ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు కాదు. అలాంటి వ్యక్తులను వైసీపీ వాళ్ళని గెలిపిస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా మరోసారి చూశారు. గతంలో గంట అరగంటలు వంతులు వీళ్ళంతా కోడిగుడ్లోళ్ళు, లేకపోతే ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో XYZ అప్ టు దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా న్యూడ్కి అలవాటు పడ్డ వాళ్ళు,
తర్వాత ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ద్వారా ఏం సంకేతం ఇచ్చిందంటే ప్రజలకి వైసీపీలో దాదాపుగా ఇటువంటి యాటిట్యూడ్ కలిగిన పీపుల్ ఉన్నారని దానికోసమే ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా వీళ్ళంతా ఎవరైతే ఈ ఎంపీపీలు వీళ్ళంతా ఎన్నుకోవాల్సి వస్తుందో వీళ్ళందరూ ఒక డైలమాలో పడిన సందర్భం కూడా కూటమి గెలిచిన రోజు నుంచే కూడా ప్రజలు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు అంటే ఈ యొక్క పరిపాలన అనేది మనం కూడా ఈ 5 ఏళ్ల పాటు అనుభవించాము. మనం కూడా ఖచ్చితంగా ఈ పార్టీ ఇంకా సస్టైన్ లేకి రాదు, ఉండకూడదు. ఈ పార్టీలో ఎవరికి కూడా గుర్తింపు గౌరవం ఉండదు. పైనుంచి కేవలం ఒకరు ఇద్దరే వాళ్ళ అండర్లోని ఈ పరిపాలన సాగుతుంది కాబట్టి మనకు ఆత్మగౌరవం అనేది ఉంటుంది కాబట్టి దాదాపు అందరూ తగ్గిపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆగిపోయారు. వైసీపీకి సంబంధించిన ఈ 2 నెలల్లో జరిగిన పరిణామాలు చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థి నిలబెడితే ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే కాకుండా ఇది ప్రజలకు మేలు చేయాల్సిన ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఎమ్మెల్సీలంతా దరిదాపుల్లో అంటే ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలంతా కూడా ఎటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు పెద్దల సభలో ఎలాగా దౌర్జన్యకాండ చేసి పేపర్లు మండలిలో ఉన్న చైర్మన్ సీటు దగ్గరికి వెళ్ళి గతంలో మనం చూసిన గత 5 ఏళ్ల పరిపాలనలో చూసిన విధానము, లాక్కొని చింపడాలు, మీదకెళ్ళడాలు, కొట్టడాలు, పెద్దల సభలో ఉన్న ప్రతి వ్యక్తి విచక్షణాధికారము లేకపోతే వారి పెద్దల గౌరవాన్ని ఎలా తగ్గించారో చూశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ పెద్దల సభకు పంపించే వ్యక్తిని పార్టీలకు అతీతంగా వారి యొక్క విచక్షణ జ్ఞానం ఉపయోగించి ఆత్మగౌరవం అనే ఆలోచనతో ఎన్నుకుంటారనేది మాకు ఒక నమ్మకం. దో దే హ్యావ్ నంబర్స్, వాళ్ళకు ఒక నంబర్స్ ఉండిండొచ్చు కాక కానీ ఆత్మగౌరవాన్ని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాడి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూటమి పక్షాన ఉన్న వ్యక్తి గెలుస్తాడనేది మా నమ్మకం. మంచి అభ్యర్థిని పంపించాలి. విజయ్ గారు ఒక అనంత్ బాబుని, వివేక్ గారు చెప్పినట్లుగా ఒక అనంత్ బాబుని, ఆయన కూడా ఎమ్మెల్సీ, ఆయన ఏం చేశారో చూసాము. ఆయన్ని చూసిన తర్వాత ఇప్పుడు దువ్వాడ గారిని చూసిన తర్వాత ఎమ్మెల్సీల వ్యవహారంలో స్వయంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన కూడా ఆ పార్టీలో ఎమ్మెల్సీగా చేసే టీడీపీలోకి వచ్చిన వ్యక్తిగా ఆయన చెప్తున్న ఇవన్నీ చూస్తే అంటే ఈసారి మీకు అంటే ఎడ్జ్ కనబడుతుంది స్ట్రాంగ్గానే. వివేక్ గారు అన్నట్లుగా వాళ్ళకి నెంబర్ ఉన్నప్పటికి కూడా ఇటువైపు మొగ్గే అవకాశాలు ఉంటాయా అంటే ఏమంటారు? ఇప్పుడు డొక్కా గారు మొన్న మాట్లాడే ఆయన కూడా చాలా సీరియస్ గానే మాట్లాడాడు. ఆయన కూడా అంటే అనంతబాబు అన్నటువంటి వాడికి కూడా చాలా రాసలేలు ఉన్నాయి, మీకు తెలియదేమో, అవి కూడా మనం మాట్లాడుకోలేదు. కానీ నేనే రంపచోడవరం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళానండి. అక్కడ ఓపెన్ గా చెప్పేశారు చాలా మంది మహిళలు, గిరిజన మహిళలు, ఆదివాసీ మహిళలు. అందులో వీడు ఏంటంటే బానిసల్లాగా చూస్తాడు ఎస్టీ ఉన్నటువంటి వ్యక్తుల్ని, మీకు తెలుసో లేదో. వీడికి అహంకారం, కులాహంకారం వీడికి. అనంతబాబు అన్నటువంటి వాడు మా డ్రైవరు దళిత సమాజ వర్గానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఆడి చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ఆడిని సస్పెండ్ చేయలేదు. ఆడు జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే మళ్ళా ఆడికి రాచ మర్యాదలతో ఆడికి డప్పులు టపాకాయలు పేల్చి ఏ విధంగా ఆడికి స్వాగతం పలికారో మనం చూసాం. అంటే ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఈరోజు ఎలాగైపోయిందంటే వైసీపీ పార్టీ కామాంధుల పార్టీగా మారిపోయింది. వైసీపీ అనేది కామాంధుల పార్టీగా మారిపోయింది. ఈ రోజు నేను ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించుకున్నాం కానీ అసలైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడాల. మన రింగుల్ రాణి ఉన్నారు, మన డైమండ్ రాణి, మీకు తెలుసు కదా, రోజా. ఇప్పటి వరకు కనబట్ల. ఇంతకుముందు తైతక్కలాడేసి డాన్సులు వేసి చిందులేసేసి అందరి మీద ఈ ఫైర్ అయిపోయినటువంటి చిందులు రాని డైమండ్ రాని రోజు మీడియా ముందుకు వచ్చేసి తైతక్కలాడేసి చిందులేసేసినటువంటి ఇవి మళ్ళా ఆడవాళ్ళ సంస్కృతి చీరకట్టు కోసం మాట్లాడినటువంటి సంస్కృతి. మొన్న ఎక్కడికో వాళ్ళ అమ్మాయి ఉన్న ప్లేస్కి వెళ్ళింది, యూరోప్ ఎక్కడికో వెళ్తే ఆవిడ తాలూకా డ్రెస్ సెన్స్ కూడా బయటకు వచ్చేసింది, మనం చూసాం. ఏది ఈవిడ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎక్కడ పారిపోయింది ఈవిడ? పాపం తోటి మహిళకి సాయం చేయాలి కదా, ఇప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విలువల లేనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి దరిద్రగొట్టి పార్టీ ఏదన్నా ఉంది అంటే దేశంలో అది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి విలువల లేనటువంటి వ్యక్తి. ఆయనకి ఏంటంటే కేవలం ఒక సైకోలాగా ఎవరన్నా ఎదుటి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే సైకోలాగా నవ్వుతూ ఉంటాడు, చనిపోతే నవ్వుతాడు, బాధ చెప్పుకుంటే నవ్వుతాడు. అంటే ఈ విధమైనటువంటి వ్యక్తి చరిత్ర ఏమనుకుంటున్నాడు? అదే ఒకదాని తర్వాత ఒకటి ఎమ్మెల్సీల విషయం బయటకు వస్తున్న వల్ల విశాఖ ఎన్నికకి వస్తున్న రూమర్స్ అన్ని తప్పు అని చెప్పగలుగుతారు స్ట్రాంగ్ గా? పోటీ చేయడం మాత్రం
ఇప్పుడు నేను ఒకటే అండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్సీ మేము కొడతాము, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కానీ ఇదే పార్టీకి, వైసీపీ పార్టీకి కానీ వేస్తే ఆ ఓటు హృదా అయిపోయినట్టే, వీళ్ళు కూడా ప్రజలకు మోసం చేసినట్టే అనేది ఒక సంకేతం వెళ్ళిపోదు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్సీ గెలుస్తాం, ఖచ్చితంగా మేము విజయానికి సాధిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్ విజయ్ గారు. కృష్ణకుమారి గారు మీరేమంటారు? ఎమ్మెల్సీలకు సంబంధించిన అంటే పెద్దల సభలో ఉన్న వాళ్ళ గురించి అసలు గతంలో ఎప్పుడు ఇలాంటి వార్తలు ఎక్కడ వినలేదు. గౌరవంగా ఉండేవాళ్ళు. అది మేబీ వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఆ గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. కానీ ఎమ్మెల్సీలే ఇలా రచ్చరచ్చగా సుబ్రహ్మణ్యం చంపడంగా దగ్గర నుంచి మొదలు పెడితే రంపచోడవరం మహిళా ఎమ్మెల్యేలను చేతిలో పెట్టుకునే దగ్గర నుంచి అనంతబాబు గారు ఇక్కడ ఈ విషయాలు రావడం, ఇలాంటి సమయంలో అదే ఎమ్మెల్సీ స్థానానికి, గౌరవప్రదమైన స్థానానికి ఎన్నిక రావడం విశాఖ ప్రజలు కాదు అంటే ఇదంతా మెంబర్స్తో కూడుకునేది కాబట్టి ఎలా నిర్ణయం తీసుకుంటారంటారు? ఇది ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగానే నడుస్తుందండి మొత్తం. ఎందుకంటే వాళ్ళు మొన్న 11 మంది గెలిచారు కదా, ఈ 11 మంది గెలవటంతోనే ఒక రకంగా 11 మంది మాత్రమే గెలవటంతోనే వాళ్ళకి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏంటో అర్థమైపోయింది. వాళ్ళు ఎంతసేపటికి మాకు 40% ఓటింగ్ ఉంది కదా, 40% ఓటింగ్ ఉంది కదా అని చెప్తున్నారు. కానీ ఆ 40% ఓటింగు ప్రతి నియోజకవర్గంలోనూ ఇంకా దిక్కుమొక్కు లేకుండా కేవలం వాళ్ళ పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి బతికే వాళ్ళు మాత్రమే వేసిన ఓట్లు అనమాట. అవి పూర్తిగా పేదలు, లేకపోతే క్రైస్తవ మతం మీద ఉన్న ప్రేమతోటి, భయంతో వేసిన వాళ్ళు. అలా వచ్చింది తప్పితే వీళ్ళకి 40% అని మురిసిపోతే మట్టుకు ఉపయోగం లేదు. అసలు అతి త్వరలో నన్ను అడిగితే ఈ పార్టీ మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇలా జరుగుతుంది. వీళ్ళకి ఒకటేనండి, జీవితం అనేది చాలా విలువైనది. రాజకీయాలు జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒకవేళ రాజకీయాల్లో ఓడిపోయినా, రాజకీయాలను వదిలేసినా, నా ఇల్లు అనేది చాలా చాలా ముఖ్యమైనది, నా భార్య, నా పిల్లలు అనేది ఎవరైతే గుర్తుంచుకుంటారో, ఊరందరినీ ఉద్ధరించడం కన్నా నా ఇంట్లో నా మనుషులు అనుకునే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అని అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరు. అది రాజకీయాలు కానివ్వండి, మామూలు సమాజం కావచ్చు, ఎవరైనా సరే ఎవరి ఇంటి బాధ్యత వాళ్ళు. అక్కడనే మిస్ అయిపోయాడు దువ్వాడ శ్రీనివాసు. ఇక్కడ ఏంటంటే అతని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇలాంటి వ్యక్తులు అంటే ఒక భయము భక్తి లేని వాళ్ళు, తెంపరితనం ఉన్నవాళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేయటానికి సిద్ధపడే సాహసికులు ఇట్లా మాట్లాడుకుంటారు కదా. ఇవన్నీ కితాబులు కాదండి, ఇవన్నీ దుర్లక్షణాలు ఒక మనిషికి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇదే నాయకులు 5 ఏళ్ల పాటు ఇదంతా తప్పు, ముఖ్యంగా వీళ్ళని బూతులు తిట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు వాళ్ళ బూతులే బయటకు వస్తున్నాయి. అలా కాదు, వీళ్ళు 5 ఏళ్ల పాటు సేవ కాదు చేసింది, వాళ్ళ బొజ్జలు నింపుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. పైగా ఈయన కుటుంబం కోసం ఆస్తులు సంపాదించడం కోసం కాకుండా ఇప్పుడు మాధురి చేసే వ్యాపారాల్లో కూడా ఈయన హస్తం ఉంది. ఇప్పుడు ఆవిడ పెట్రోల్ బంకులు చాలా గొడవ అవుతుంది. పెట్రోల్ బంకులో ఆవిడ ఏం చెప్తుంది, నేను మొదటి నుంచి సంపన్నురాల్ని, నేను చాలా డబ్బులు ఉన్నదాన్ని, నాకు ఆ వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఆ నేపథ్యం ఉంది, ఈ నేపథ్యం ఉంది అని చెప్పుకుంటుంది కదా. అంటే ఇప్పుడు పెట్రోల్ లో కిరసనాయిలు పోసి అమ్ముకునే నేపథ్యం ఆ తల్లి నీది. పైగా నీకు ఒక రౌడీ కావాల్సి వచ్చాడు ఇప్పుడు నువ్వు చేసే వ్యాపారాలకి. ఇప్పుడు ఈయన ఏదో అంటారు చూడండి, ఇద్దరు భార్యల ముద్దుల భర్తలాగా ఉండాలి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ఉంటే కుదరదు. పైగా ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు అభ్యర్థుల పట్ల పార్టీలు కూడా ఎంచుకునే దగ్గర వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయనో లేకపోతే ఇంకోటో కాకుండా వాళ్ళకున్న అర్హతలు ఏంటి, సామాజికంగా వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళేంటి చూసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా లక్ష్మి గారు, మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉత్తరాంధ్ర చూసుకున్నా గాని, గోదావరి జిల్లాలు చూసుకున్నా గాని, మన ఆంధ్రప్రదేశ్ కి ఒక రకమైన ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. మన సంస్కృతి గురించి
మన సంస్కారం గురించి దేశమంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అలాంటి ఎన్నో సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి ఆ ప్రాంతంలో. కృష్ణకుమారి గారు, అసలు ఆ, ఏం సంస్కారం, ఏం సంస్కృతి? 5 ఏళ్ల నుంచి ఏమేం విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఏం డిబేట్లు అదే కదా. చేస్తున్నాం, ఎవరిలో మార్పు అందుకే వస్తుంది? అసలు ఆంధ్ర కాదండి, ప్రజలు ఎన్టీ అందుకే రామారావు గారి కదా. భాష చూసి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆ ఔన్నత్యంలో ఆ హుందాతనం చూసి తెలుగు వాళ్ళు ఇలా ఉంటారు అనుకుంటే పొరపాటే. ఇలా ఉన్నారు అలా అని కాదండి. చూపిస్తున్నాం. పక్కనే ఉన్న లేదు, తెలంగాణ లేదు. ఎలా ఉన్నారు? మన కాదండి, మన చరిత్రని మనం రైట్ అండి. చదువుకోపోవటం వల్ల ఇలాంటి స్వార్థ పనుల వల్ల రైట్ జరిగింది ఇది. అందుకే వాళ్ళని అంత తొందరగా వాళ్ళు 30 ఏళ్ళు అనుకుంటే కూడా 5 ఏళ్లకే పంపించిన పరిస్థితి అది. ఇప్పుడు రైట్ ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర ఎంత కళలకి సాహిత్యానికి కాణాచండి. అలాంటి ఉత్తరాంధ్రలో ఇలాంటి గంజాయి మొక్కలు మొలిసినాయి. మరి ఈ గంజాయి మొక్కల్ని ప్రజలే పీకి పారేశారు. అందుకని ప్రజలకు మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రైట్ అందుకే అండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ రైట్ రైట్ ప్రజలకు కృష్ణకుమారి మంచి గారు, పరిపాలన అందించాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త గౌరవప్రదమైన వ్యక్తులు ముందుకు తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి వివేక్ గారు, విజయ్ గారు, కృష్ణకుమారి గారు, ముగ్గురికి ధన్యవాదాలు.